హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెంతాకు తోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మెంతాకు ఇలా తెంపుకొని కడిగి పెట్టుకోవాలి. దీనికి ఏంటి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి, చింతపండు, కరివేపాకు, ఇంకా నువ్వులు ఇలా వేయించుకోవాలి. ఫస్ట్ ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగినాయి, దీన్ని పక్కన పెడదాం. ఇక్కడ పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసిన. ఫస్ట్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసిన. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో మెంతాకు వేద్దాం. ఇప్పుడు ఇవి వేగినాయి, ఇవి తీసేద్దాం. ఇవి ఇందులోనే మెంతాకు వేస్తే ఇవి దంగయి. ఇవి తీసి ఫస్ట్ నువ్వులు గ్రైండ్ చేసి తర్వాత ఇవి వేసి గ్రైండ్ చేస్తే మంచి మెత్తగా అవుతుంది. ఇదే ఆయిల్లో మెంతాకు వేద్దాం. చూసారా, మెంతాకు వేయిస్తే ఇలా ఉంటుంది. ఇంకా వేగాలి. ఇది పూర్తి మంచిగా వేగకపోతే అంత చేదు వస్తుంది. మంచిగా కొంచెం నల్లగా అయ్యేటట్టు వల్ల అయ్యేటట్టు వేగాలి. ఇదంతా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. చూసారా, మెంతాకు ఇంత మాత్రం ఫ్రై అవ్వాలి. ఇట్లా నల్లగా అయిపోయింది, మంచి వాసన వస్తుంది. నేను ఎంత మెంతాకు వేసినా ఇంతే అయింది. మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి. చూసారా, ఒక కట్ట మొత్తం వేస్తే ఇంత అయింది. మెంతాకు ఉడికిన తర్వాత తక్కువ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ముందుగా నువ్వులు గ్రైండ్ చేద్దాం. చూసారా, నువ్వులు గ్రైండ్ అయిన తర్వాత ఇందులో మనం వేయించుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నా. మీ ఇష్టం, మొత్తం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఈ రెండు వేస్తే బాగుంటాయని నేను ఇలా వేసిన. కలర్ కోసం రెడ్ మిర్చి, కొంచెంగా వెల్లుల్లి. ఇప్పుడు గ్రైండ్ చేద్దాం దీన్ని. సాల్ట్ కూడా వేద్దాం, తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేద్దాం. చూసినా గ్రైండ్ అయితే ఇలా ఉంది. మనం కొంచెంగా చింతపండు కడిగి వేసిన. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న మెంతాకు కూడా వేస్తా. ఒకసారి గ్రైండ్ చేసి అవసరం ఉంటే కొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవచ్చు. చేద్దాం ఇప్పుడు. చూసినా గ్రైండ్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మన బౌల్లో తీసుకొని తాలింపు పెట్టేసుకుందాం. సూపర్ టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి అయితే చాలా మంచిది. మెంతాకు సూపర్గా ఉంటుంది, హెల్తీగా. చూసి ఇలా తాలింపు పెట్టిన, ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు, మినపప్పు వేసిన, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేసి తాలింపు దాంట్లో కలిపేసుకుందాం మెంతికూర పచ్చడిలో. చూసారా, ఫైనల్గా మెంతికూర పచ్చడి ఇలా వచ్చింది. సూపర్గా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో మెంతికూర పచ్చడి. హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు చలికాలం మెంతాకు బాగా వస్తుంది. ఇదే ప్రాసెస్లో కొత్తిమీర పచ్చడి కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.